లేదా బస్సు మిస్ అయిపోయేది. కటన్స్ అంతా నీట్గా అయితే లేవు. అనవసరంగా వాడింది అంటే వర్ష ట్రావెల్స్, మోక్ష ట్రావెల్స్ వెళ్ళి 7:30కి అయితే దింపేశాడు. హలో అండి, వెల్కమ్ టు తెలుగు సందర్శన. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళబోతున్నాను. అయితే నేను ట్రైన్ టికెట్స్ అయితే ట్రై చేశాను, అందులో టికెట్స్ దొరకలేదు. సో నేనేం చేశానంటే ప్రైవేట్ ట్రావెల్స్లో మోక్ష ట్రావెల్స్ తీసుకున్నాను. టికెట్ చాలా చీప్గా వచ్చింది, 500 రూపీస్ అయింది. ఏసీ స్లీపర్ కోచ్, సైడ్ బెర్త్ అది కూడా. బట్ ఒక చిన్న డౌట్ ఏంటంటే మామూలుగా సైడ్ బెర్త్ ఏసీ వచ్చేసి మనకి 1000 రూపీస్ 200 రూపీస్ పడుతుంది. ఈ మోక్ష ట్రావెల్స్ 500కి ఎలా ఇచ్చారో అర్థం కావట్లేదు. సో అది ఎందుకు తీసుకున్నానంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి. ఇక్కడ మనము ఎస్ఆర్ నగర్ అన్నాడు, బట్ అది మియాపూర్లో మెయిన్ బస్ ఎక్కాలి. మనకి పికప్ వ్యాన్ వచ్చేసి అమీర్పేట్లో ఉంది. సో మియాపూర్లో మనకి 6 o'clock స్టార్ట్ అయ్యి మార్నింగ్ 5:30 దింపుతుందని చెప్పాడు. సో బస్ ఎలా ఉంది, జర్నీ ఎలా ఉంది, హాల్ట్ ఎలా ఉంది, లోపల ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫుడ్ స్టాప్ దగ్గర ఎలా ఉండబోతుంది, టైంకి వెళ్తాడా లేదా, ఇవన్నీ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. నా ఒక ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. అలాగే మోక్ష ట్రావెల్స్లో మళ్ళీ ట్రావెల్ చేయొచ్చా లేదా, అది అసలు బాగుందా లేదా కూడా తెలియజేస్తాను. సో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అర్థమవుతుంది. సో వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. నా బస్సు ఎస్ఆర్ నగర్లో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఉప్పల్కి షేరింగ్ ఆటోలో వెళ్తున్నాను. ఇప్పుడు పికప్ వ్యాన్లో వెళ్తున్నాం భయ్య, మెల్లగా వెళ్తున్నాడు. టైం బాగా ఎక్కువ ఉందని చెప్పి. మియాపూర్లో మన మెయిన్ బస్సు ఉంటుందంట. ఒక 40 minutes జర్నీ తర్వాత మన బస్ దగ్గరికి అయితే వచ్చాము. మోక్ష ట్రావెల్స్. 10 లోపలికి వెళ్దాం. చూడ్డానికి లోపల బస్సు అయితే బాగుంది. నా ఛానల్ మాదిరిగానే వీడియో కూడా ఎల్లో కాంబినేషన్ పెట్టుకున్నాను మొత్తము. నా బెడ్ ఇది. బస్సు అయితే ఓకే బాగానే ఉంది. కర్టన్స్ అంతా నీట్గా అయితే లేవు. ప్రైవసీ కోసం 2 కర్టన్లు ఇచ్చాడు. మనకు కావాలంటే నైట్లో చల్లేస్తే బెడ్షీట్ ఒకటి ఇచ్చాడు. అది ఎప్పుడు ఇక్కడ వాడికే తెలియాలి. ఏసీ వెన్స్ ఇక్కడ తాత మన తలపైన ఒకటి ఇచ్చాడు. ఇక్కడ ఈ బ్లూ లైట్ ఉంది, చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఆ బస్సులో లైట్స్ ఆఫ్ చేసినది ఆఫ్ కాదంట. ఛార్జింగ్ సాకెట్ ఒకటి లాస్ట్కి ఇచ్చాడు, వర్క్ అవుతుంది. ప్రెసెంట్లీ ఛార్జింగే పెట్టుకున్నా. సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. ఏమైనా బాగా ఒబీస్ ఉంటే మాత్రం కష్టం. సింగిల్గా వచ్చాం కదా, సో సైడ్ బెర్త్ తీసుకున్నాను. సో మనకి ఎట్లా పోయి 500 పడింది కాబట్టి ఈ ప్రైస్కి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. స్లీపర్ ట్రే కన్నా బెస్ట్. కాకపోతే ట్రైన్లో వాష్రూమ్స్ ఉంటాయి, ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ ఉండదు, అంతే తేడా భయ్యా. బస్సు స్టాప్కి అయితే వచ్చిందన్నాం కదా, ఇక్కడ నుంచి స్నాక్స్ కొనడానికి వెళ్ళాను ముందుకి. ఒక 2 minutes ముందు. వాడు 10 నిమిషాలు అవుతుంది అన్నాడు, కానీ 5 నిమిషాలు స్టార్ట్ అయిపోయింది. ఇదిగో కుక్కట్పల్లిలో ఇటు వెళ్ళేదాల్లో కలవరి టెంపుల్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ వల్ల బస్సు అక్కడ స్ట్రక్ అయింది. అదృష్టం కొద్దీ దాన్ని ఎదుర్కొండొచ్చు వచ్చి కాబట్టి ఎక్కాను, లేదా బస్సు మిస్ అయిపోయేది. టైము 7 అవుతుంది భయ్య. ట్రాఫిక్ పిచ్చగా ఉంది. ఇంకా సిటీనే దాటలే బండి. మియాపూర్ ఎక్స్ట్రా దాటలేదు. అందుకే కాబోలు వీడు 5:30కే స్టార్ట్ చేశాడు బండిని. చూద్దాం, మార్నింగ్ 5:30కి దింపుతా అన్నాడు, వెళ్తాడో లేదో. ఆ విన్సర్ కార్ మాత్రం సూపర్ ఉంటుంది భయ్య, కుదిరితే కొనుక్కోండి మీరు. ట్రావెల్ చేసేటప్పుడు ఈ మధ్య అందరికీ ఒకటి కామన్ అయిపోయింది భయ్య. ఏంటిది, సిరీస్ అయినా మూవీ అయినా డౌన్లోడ్ చేసుకుని ఫోన్లో పెట్టుకుని కూర్చోడం. కానీ మన చిన్నప్పుడు అలా ఉండేది కాదు. ట్రావెల్లో బెస్ట్ కంపెనీ మాకు బుక్. నేను భగవద్గీత బుక్ తెచ్చుకున్నాను చదువుదామని చెప్పి. ఇంతకుముందు ఆల్రెడీ 2 సార్లు చదివాను. వీడు ఏషాలు వేస్తున్నాడు, భగవద్గీత చదువుతున్నాడు మాత్రం అనుకోకండి. ఆల్రెడీ 2 times చదివాను. ఇవాళ మళ్ళీ తెచ్చుకున్నాను, చదువుతున్నాను. మొబైల్ చూడడం కన్నా ఇది చదివితే బెస్ట్ అని నా ఆలోచన. మీరేమనుకుంటున్నారు? మీకు ట్రావెల్లో మీ బెస్ట్ కంపెనీ ఏంటో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆబ్వియస్లీ మీరు ఫోన్సే వాడతా అని చెప్తారు, బట్ అట్లీస్ట్ ఒకరిద్దరైనా బుక్స్ వాడతాను మాత్రం చెప్పండి. నాతో పాటు మీరు కూడా నన్ను ఫీల్ అవుతాను అంతే. 7:15కి పటాన్చర్ వచ్చాడు భయ్యా. బస్సు ఇంకా 5 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఎవరైనా ఎక్కుతా అని చెప్పి ఆపి తెచ్చాడు. ఈ డబ్బా చిరాకు దింగిచ్చేస్తున్నాడు భయ్యో. మీకు బెడ్షీట్లు ఎప్పుడు ఉతికాలో తెలియదని చెప్పాను కదా, కానీ వాసన మాత్రం చాలా బాగుంది. ఫ్రెష్గా ఉతికి ఇవాళ వేసినట్టున్నాడు. అనవసరంగా వాడిని తిట్టా పాపం. బట్ బెడ్షీట్స్ బాగున్నాయి. ఈ ట్రావెల్స్లో, మోక్ష ట్రావెల్స్లో బెడ్షీట్స్ రోజు ఉత్తాడు అనుకుంటా. అది రోజు ఉత్తాలో తెలియదు, ఇవాళ మాత్రం ఉతికి పెట్టాడు. నా అదృష్టం ఏదో తెలియదు, కానీ బెడ్షీట్ వాడుకోవచ్చు. బస్ జర్నీ చేస్తుంటే అయినా కాకపోయినా ఆకలి మాత్రం పిచ్చగా ఎత్తి భయ్యా నాకైతే. అది ఎంత తిన్నా తగ్గదు అనుకోండి. రాగానే ఫస్ట్ 2 చాక్లెట్లు తిన్నా, చిన్న చాక్లెట్లు, ఇంకా పెద్ద చాక్లెట్లే. పర్క్ వచ్చేసి 5 స్టార్ వచ్చేసి తిన్నాను. ఇప్పుడు మళ్ళీ ఆకలి వేస్తుంది. బాన్ అనే బిస్కెట్ తెచ్చుకున్నాను, ఇది తింటున్నాను.
ఈ బోన్బన్ బిస్కెట్లో ఉంది భయ్యో, యాడ్లో చూస్తే హీరోయిన్లు తెగ నాకుతారు లోపల క్రీమ్ని. మన నాకుదామని చూస్తే మాత్రం ఏమీ రాదు, రాయిలాగా ఉంటుంది, కొరుక్కు తినాల్సి వస్తుంది. మళ్ళీ డబ్బుల కోసం వాళ్ళకి పైన క్రీమ్ వేసి ఇస్తారు ఏందో తెలియదు, కానీ మనం కొరుక్కునే తిన్నాం. ఏదో ఆకలి లేదు భయ్యా, టైంపాస్ కోసం అలా 2 బిస్కెట్ తినాలి అంతే. చూసారా భయ్యా, టైం 8 అవుతుంది, వీడు ఇంకా ఇక్కడే తిరుగుతున్నాడు. నానాక్రమ్ కూడా వచ్చాము, ఇంకా బాబోవాలి. ఇప్పటిదాకా కొంచెం బుక్ చదివాను, మధ్యలో మళ్ళీ ఆకలేసింది భయ్యా. సోయా స్టిక్స్ కొన్నా కదా దారిలో, అది బస్సు మిస్ అయిపోయింది, అవి ఇలా ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాను. 1 అవర్ 2 అవర్స్ అవుతా ఇక్కడ ఫుడ్ దగ్గర ఆపుతాడంట, అక్కడ ఏమైనా ప్రాపర్ ఫుడ్ దొరుకుతున్నామో చూద్దాం. టైము 9:30 అయింది, బస్సు ఇప్పుడే డిన్నర్కి ఆపాడు. హోటల్ ఏమంతగా బాగాలేదు, హోటల్ గ్రీన్ ఆసియానా అంట. ఈ బస్సుల వాళ్ళతో ఒక లొల్లు ఏంటంటే, వాళ్ళు కొన్ని హోటల్స్తో లింకప్ పెట్టేసుకుంటారు, తీసుకెళ్ళి ఆ హోటల్ ఆపుతారు. అక్కడ వాష్రూమ్స్ బాగున్నాయా లేదా వాళ్ళకి దాంతో ఏం పట్టదు. ఇదే మోక్ష ట్రావెల్స్, వాడు స్పీడ్ లిమిట్ 50-60 కంటే ఎక్కువ వెళ్ళట్లేదు. అంత బాగానే కానీ తీసుకొచ్చి హోటల్ కాడ ఆపాడు, వాష్రూమ్స్ ఏం బాగాలేదు. ఇదే తలకాయ నొప్పి. 40 minutes బ్రేక్ ఇచ్చాడు భయ్యా. ఫైనల్ ఇప్పుడు బస్సు స్టార్ట్ అయింది. ఈ హోటల్ వాడు బాగానే సంపాదిస్తున్నాడు భయ్యో. అప్రాక్సిమేట్లీ నేనున్నప్పుడు ఒక 6-7 బస్సులు ఆగాయి చూడండి. ఇప్పుడు మీకు 1, 2, 3 మందోటి, అంతకుముందు మేము రాకముందు 4 బస్సులు ఉండేవి. బాగానే సంపాదిస్తున్నాడు. సడన్లీ ఎందుకు ఏసీ ఆఫ్ చేశాడు భయ్యా. ఎవరో వెళ్ళి అడిగితే వాడు ఏమంటాడంటే ఒక 10 నిమిషాలు ఆన్ అవుతా అని చెప్పాడు. మరి ఆయన అర్థం కాదు, ఈ వేసిన కొడుకు మళ్ళీ ఏసీ కూడా బంద్ చేశాడు. ఇంకోటి ఏంటంటే, ఇంత మీకు చెప్పలేదు, నేను అక్కడ రెస్టారెంట్లో ఫుడ్ అయితే ఏం తినలేదు, ఇంట్లోంచే బాక్స్ తెచ్చుకున్నాను, మమ్మీ చేసి ఇచ్చింది, అది తిన్నాను. అనుకున్న అక్కడ తిన్నామని చెప్పి చూస్తే హైజీన్గా అయితే ఏం లేదు, ఫస్ట్గా ఉంది, ఈగ దోమలు ఉన్నాయి, సో అందుకే తినలేదు. ఫైనల్లీ ఒక 15 minutes తర్వాత మళ్ళీ ఏసీ ఆన్ చేశాడు. బొక్కల నుంచి మనకి ఏసీ వస్తుంది. కానీ ఇంకోటి, ఏసీ అన్నాడు కానీ అది కూల్ లేదు భయ్యా, ఓన్లీ ఫ్యాన్ వస్తుంది అంతే. బట్ ఏంటంటే బయట క్లైమేట్ కూల్ ఉండడం వల్ల ఆ ఫ్యాన్ సరిపోతుంది అంతే. అంటే వాడు డీజిల్ ఈ రూపంలో సేవ్ చేసుకున్న విషయం అయితే అర్థమైంది. ఆ డ్రైవర్ చెప్పడం ఏంటంటే, మార్నింగ్ 5:30కి బస్సు అయితే రీచ్ అవ్వదంట భయ్యా, 6-6:30 అవుతుందని చెప్పాడు. మరి ఇంత దానికి ఆన్లైన్లో వాడు 5:30 అని చూపించడం ఎందుకు? మోస్ట్లీ చాలామంది మార్నింగ్ 5:30 కల్లా రీచ్ అవుతుందనే కదా మనం టికెట్ కొనేది. వాడు 5:30కి రీచ్ అవుతుందని నేను 4:30 కల్లా పికప్ వ్యాన్ ఎక్కి స్టార్ట్ అయ్యాను. అది ఆర్డర్కి దింపేదైతే ఆరెంజ్ ట్రావెల్స్ ఆవిడ తీసుకుంటే అవి కూడా 6:30కి వెళ్తున్నాయి కదా. ఆ 1 hour గ్యాప్ మనకు దొరకాలనే మీద ఎక్కింది, కానీ వెళ్ళదంట. రష్ ట్రావెల్స్ ఉంది భయ్య, మోక్ష ట్రావెల్స్. మీరు కనుక తిరుపతి వెళ్దాం అనుకుంటే ఈ ట్రావెల్స్ మాత్రం చూస్ చేసుకోకండి. 10:30కి మనం జడ్చర్లు అయితే రీచ్ అయ్యాము. యాక్చువల్ టైమింగ్ వచ్చేసి జడ్చర్ 10 అంట, హాఫ్ అన్ అవర్ డిలే అయింది. సో అందుకనే డ్రైవర్ కూడా 5:30కి తిరుపతి వెళ్దామని చెప్పాడు. అంటే డ్రైవర్ ఒక్కటేంటంటే సేఫ్టీ చూసినట్టున్నాడు. నేను గూగుల్ మ్యాప్స్లో తిరుపతి లొకేషన్ చూశాను, దాంట్లో మనకి జీపీఎస్ ద్వారా మనం వెళ్ళే స్పీడ్ కనిపిస్తుంది కదా, ఇది 55-60 కన్నా స్పీడ్ దాటట్లేదు. సో మేబీ అతను 80-90 వెళ్ళి రిస్క్ ఎందుకని మెల్లగలుగుతాడేమో. ఒక సేఫ్టీ పాయింట్కి చూస్తే బెస్టే ఉంది, బట్ టైమింగ్ పరంగా చూస్తే మాత్రం కష్టం. 5:30కి వెళ్దు 6:30 అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం అక్కడ. టైము 10:30 అయింది భయ్యా. వీళ్ళు లైట్స్ అయితే ఆఫ్ చేశాడు, బుక్ అయితే చదవలేకపోతున్నాను. సో ఇప్పుడు కొంచెం పడుకోవడానికి ట్రై చేద్దాము. మార్నింగ్ ఏ టైంకి వెళ్తుందో చూద్దాం, టైంకి వెళ్తాడో లేదో చూడాలి. మోస్ట్లీ టైంకి వెళ్తాడని అనుకుందాం హోప్ఫుల్లీ. సో మార్నింగ్ బస్ దిగాక మళ్ళీ చూద్దాం. ఓకే, అంటే దెన్ గుడ్ నైట్. టైం మార్నింగ్ 7 అయింది భయ్యా. వీడు ఇంకా పోలేదు, ఇంకా అరగంట చూపిస్తుంది. 6 అన్నాడు, 6:30 అన్నాడు, 7:30 చేశాడు. వర్స్ట్ అంటే వర్స్ట్ ట్రావెల్స్ మోక్ష ట్రావెల్స్, అస్సలు తీసుకోమాకండి ఈ బస్ అయితే. సో ఇప్పుడే కనుక్కున్నాను, మంచి వల్ల బస్సు లేట్ అయిందంట, అసలు రోడ్డు కనిపించలేదంట, అందుకే లేట్ అయింది. సో ఫైనల్లీ 7:30కి అయితే దింపేశాడు. అతను అండం ఏంటంటే రాత్రి మంచు బాగా ఎక్కువ ఉందంట, సో రోడ్డు ఏం కనిపించలేదు, దానివల్ల 30-40 స్పీడ్ దాటలేదంట బస్సు, దానివల్ల లేట్ అయిందని చెప్పాడు, అందుకే ఇంత లేట్ అయింది.
అది భయ్య నా మోక్ష ట్రావెల్స్ ఒక ఎక్స్పీరియన్స్ నాకు అస్సలు నచ్చలేదు. బట్ మీరు ట్రై చేద్దాం కూడా ట్రై చేయండి. అలాగే కింద కమెంట్ బాక్స్లో మీరు ఏ ట్రావెల్స్ ప్రిఫర్ చేస్తారు, మీకు ఏ ట్రావెల్స్ ఎక్కువ ఇష్టమో మెన్షన్ చేయండి. నెక్స్ట్ జర్నీలో ఆ ట్రావెల్స్లో ట్రావెల్ చేయడానికి ప్రయత్నిస్తాను, దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.